ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. ఒకప్పుడు మనం ఇంట్లో సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలతో పాటు అనేక తృణధాన్యాలు తినేవాళ్ళం. మన అమ్మమ్మలైతే చపాతీ తినేవారు కాదు. రొట్టె లేకుండా పూట గడవదు అనేటట్లుగా ఉండేవారు. అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. 80 ఏళ్లు దాటినా ఇప్పటికీ చురుగ్గా వారి పని వారు చేసుకుంటున్నారు. అదే మనం సరిగ్గా నిలబడలేకపోతున్నాం. ఒక గంట నిటారుగా కూర్చోలేకపోతున్నాం. 10 నిమిషాలు కూర్చోగానే గోడకు ఆనుకోవాల్సి అనిపిస్తోంది. ఇదంతా మన తిండిలోని లోపమే. ఇప్పటి కాలం వాళ్ళు బర్గర్‌లు, పిజ్జాలు, చపాతీలు, బిర్యానీలకు అలవాటు పడ్డారు. రొట్టె తినమంటే చపాతీనే కావాలని మారం చేస్తున్నారు. అందుకే మనం ఇలా అయిపోతున్నాం. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మిల్లెట్స్‌ను ఎంకరేజ్ చేస్తోంది. అయితే మిల్లెట్స్ ప్లేస్‌లో ఏం వస్తాయి? వీటిని ఎలా మనం ఆహారంలోకి తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. మిల్లెట్స్‌నే తెలుగులో చిరుధాన్యాలు అని అంటారు. ఇవి నీరు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా సులభంగా పెరుగుతాయి. వీటిలో ప్రధానంగా 7 రకాలు ఉన్నాయి. కొర్రలు, సామలు, అరిగెలు, సజ్జలు, ఆండ్రు కొర్రలు, ఊదలు, రాగులను మిల్లెట్స్‌గా పరిగణిస్తారు. వీటిలో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ముఖ్యంగా చిరుధాన్యాల గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 53 మాత్రమే ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారికి ఇది గొప్ప ఔషధం. ఇందులోని ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చిరుధాన్యాలు తినడం వల్ల మెటబాలిజం పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది అజీర్ణం, ఊబకాయం, కీళ్ల వాపులను నివారిస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలు, ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తాయి. మిల్లెట్స్‌లో కొర్రల్లో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొర్రలు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. శిశువు ఎదుగుదలకు సహాయం చేస్తాయి. గర్భిణీల్లో వచ్చే మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. జ్వరం వచ్చిన చిన్నారులకు కొర్రలను పెడితే త్వరగా కోలుకుంటారు. కొర్రలను తినడం వల్ల నరాల బలహీనత, చర్మ సమస్యలు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, పార్కిన్సన్ను వ్యాధి, ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. అలాగే అరికెలు లేదా కోడో మిల్లెట్స్‌ను తినడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని తింటే రక్తశుద్ధి జరుగుతుంది. ఎముకల్లో గుజ్జు ఏర్పడి బలంగా మారతాయి. ఆస్తమా, కిడ్నీ వ్యాధులు, ప్రోస్టేట్ సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, పేగులు, థైరాయిడ్, గొంతు సమస్యలు, క్లోమ గ్రంథి సమస్య, కాలేయ వ్యాధులు, కాలేయ క్యాన్సర్, డయాబెటిస్, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్ వంటి వ్యాధులు ఉన్నవారు అరికెలను తింటుంటే మేలు జరుగుతుంది. చిరుధాన్యాల్లో ఒకటైన సామలు లేదా లిటిల్ మిల్లెట్స్‌ను తింటే స్త్రీలలో పీసీఓఎస్ సమస్య తగ్గుతుంది. పురుషుల్లో అయితే వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అలాగే సామలను తినడం వల్ల మెదడు, గొంతు సమస్యలు, బ్లడ్ క్యాన్సర్, థైరాయిడ్, క్లోమ గ్రంథి సమస్యలు తగ్గుతాయి. ఇక ఊదలను తినడం వల్ల థైరాయిడ్, షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అలాగే లివర్, బ్లాడర్, గర్భాశయ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తింటుంటే మేలు జరుగుతుంది. ఇక అండు కొర్రలు లేదా బ్రౌన్ టాప్ మిల్లెట్స్‌ను తినడం వల్ల మొలలు, భగంధ్రం, మూలశంక, ఫిషస్, అల్సరు, మెదడు, రక్తం, స్తనాలు, ఎముకలు, జీర్ణాశయం, పేగులు, చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇక రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్‌ను తినడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటారు. కండరాలకు శక్తి లభిస్తుంది. షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. క్యాన్సర్ కణాలు నాశనమవుతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. శిరోజాలకు మేలు జరుగుతుంది. అలాగే సజ్జలు లేదా పెరల్ మిల్లెట్స్‌ను తింటే జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గర్భిణీలకు మేలు జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా జొన్నలు లేదా సోర్గం మిల్లెట్స్‌ను తింటుంటే
షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుకోవచ్చు. మలబద్ధకం తగ్గి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గుతారు. కండరాలకు శక్తి లభించడంతో పాటు ఆయా అనారోగ్య సమస్యలు ఉన్నవారు భిన్న రకాల మిల్లెట్స్ను తినడం వల్ల ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అన్నీ ఒకే రోజే తినక్కర్లేదు. కనీసం వారంలో ఒక్కరోజైనా అన్నీ వచ్చేలా తింటే సరిపోతుంది. జనరల్‌గా ఇంట్లో మనం అన్నం తింటుంటాం కదా! ఆ అన్నంలోనే ఓ పిడికెడు మిల్లెట్స్‌ను కలిపితే సరిపోతుంది. తద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఉదయం మనం చపాతీలను తినే కంటే ఈ మిల్లెట్స్‌తో చేసిన టిఫిన్‌లు తినడమో, రాగి జావ చేసుకోవడం వంటివి అలవాటు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ మధ్య చాలామంది మిల్లెట్ దోస, ఇడ్లీ వంటివి చేసుకుంటున్నారు. కానీ అది తప్పు. మిల్లెట్స్‌ను పులిసేలా చేయడం, ఇడ్లీలా ఉడికించడం ద్వారా అందులో ఉండే పోషకాలు తగ్గుతాయని చెప్తున్నారు నిపుణులు. అందుకే కొత్త ప్రయోగాలు చేయకుండా అమ్మమ్మో, నానమ్మనో అడిగితే వాటిని ఎలా తినాలో చెబుతారు. వారు చెప్పినట్లు తింటే వారిలాగానే దిట్టంగా నిలబడతాం. లేకపోతే 10 నిమిషాలకోసారి ఆనుకోవడానికి గోడను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.